హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు వీడియో ఏమంటే సేవింగ్స్ గురించి, మనీ సేవింగ్స్ గురించి. ఈ మనీని ఇలా సేవ్ చేసి ఎలా గోల్డ్ కొనుక్కున్నారు ఒక ఆవిడ గురించి నేను చెప్పబోతున్నానండి. ఆవిడ ఎలా మనీ సేవింగ్స్ చేసి ఎక్కువగా గోల్డ్ కొనుక్కున్నారు అనే విషయాన్ని చెప్పబోతున్నా. ఇది మీలో ఎవరికన్నా యూస్ఫుల్గా ఉండొచ్చు. మీరు గోల్డ్ కొనకపోయినా కూడా మనీని సేవ్ చేసుకోవచ్చు. అందుకే ఈరోజు ఈ వీడియోని చేస్తున్నా. ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము ఎక్కడండి బాబాయ్ గోల్డ్ కొనగలం అని మీరు అనుకోవచ్చు. అలా అనుకునే వాళ్ళు మనీని సేవింగ్స్ చేసుకోవచ్చు కదా. లేదు మేము కొనుక్కుంటా ఉంటే కొంచెం కొంచెం కొనుక్కోవచ్చు. మీ ఇష్టం ఏదైనా సరే. మనీని సేవ్ చేస్తారా లేకపోతే మనీ సేవ్ చేసిన మనీతో గోల్డ్ కొనుక్కుంటారా, అది మీ ఇష్టం. ఈరోజు ఇదేనండి వీడియో. బాగుంటుంది చూడండి. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, కమెంట్స్ పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. సరేనా? వీడియో కొంచెం సపోర్ట్ చేయండి. ఈ వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేకపోతే ఇంకెలాంటి వీడియోస్ కావాలి అది కూడా షేర్ చేయండి. సరేనా? ఇప్పుడు మనం వీడియో చూద్దాం. ఎలా ఒక ఆవిడ డబ్బుని కొంచెం కొంచెంగా, అదే అంటారు కదా స్మాల్ అమౌంట్, నిన్న వీడియోలో చెప్పినట్టు స్మాల్ అమౌంట్ బికమ్ బిగ్ సేవింగ్స్ అంటారు కదా, అలా అనమాట. ఈ సామెత పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈవిడికి కొంచెం కొంచెం మనీని సేవ్ చేస్తే ఎలా గోల్డ్ని కొనుక్కుంది అని మనం చూడబోతున్నాం. చూడండి, ప్రతి ఒక్క హౌస్ వైఫ్కి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సరేనా? నాకు తెలిసిన ఆవిడేనండి. ఫ్రెండ్స్ అంటే నాకు పెద్దగా ఈ ఊర్లో ఫ్రెండ్స్ లేరు. చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళే ఫ్రెండ్స్. ఇప్పుడు నాకు ఈ ఊరు వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కూడా ఎవరిని నేను పెద్దగా ఫ్రెండ్స్ చేసుకోవాలా. మనం ముందు బయటకు వెళ్తే ఇరుగు పొరుగు వాళ్ళతో మాట్లాడితేనే కదా, ఎవరితోనో మాట్లాడుతూ ఉంటేనే కదా ఫ్రెండ్స్ అవుతారు. ఎవరితో మాట్లాడకపోతే ఎలా అవుతారు? అందుకని ఎవరు నాకు ఫ్రెండ్స్ లేరండి. నా పనులు ఏంటో నేను చూసుకుంటాను అంతే. మా ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నారు కదా, వాళ్ళు నాకు ఫోన్ చేస్తే మాట్లాడతా, లేకపోతే నేను ఫోన్ చేసి అంతవరకే ఆ ఫ్రెండ్సే. కొత్తగా ఎవరు లేరు. ఈవిడ అప్పుడు ఎవరు ఈవిడంటే నాకు బాగా తెలిసిన ఆవిడండి. వాళ్ళ పిల్లలు నా దగ్గర చదువుకున్నారు. అలా రోజు వస్తుంది అనమాట పిల్లల్ని వదిలిపెట్టడానికి. అలా ఫ్రెండ్స్ ఫ్రెండ్ కదా, అలా తెలుసు అనమాట. సరేనా? అన్ని విషయాలు చెప్తూ ఉంటారు మంచిగా. ఇప్పుడు కూడా వాళ్ళ పిల్లలు, నేను ట్యూషన్ ఆపేసిన తర్వాత, చిన్నపిల్లలేనండి మరి పెద్ద పిల్లలంటే అదే హై స్కూల్ చదువుతూ ఉన్నారు. ట్యూషన్ ఆపేసిన తర్వాత కూడా ఎప్పుడన్నా వస్తారనమాట. మన మీద ఉన్న అభిమానంతో వచ్చి కొంతసేపు కూర్చొని వెళ్తారు. అలా అనమాట. ఇప్పుడు ఆవిడ ఎలా గోల్డ్ మనీని దాచిపెట్టి గోల్డ్ ఎలా కొనుక్కుందని చూడబోతున్నాం. వీళ్ళది వచ్చి ఒక విలేజ్ అండి, తమిళనాడులోనే ఒక విలేజ్ అనమాట. తిను ఫస్ట్ పాప, ఆ ఇంట్లో పెద్ద అమ్మాయి అనమాట. తర్వాత తమ్ముళ్ళు ఉన్నారు. వీళ్ళు వచ్చి వ్యవసాయం చేస్తారండి. అయితే ఈ అమ్మాయి ఒక 10th వరకు చదువుకుంది. తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్పారంటే, మీరు చదువుకోవద్దు, అదే ఈ అమ్మాయిని నువ్వు చదువుకోవద్దమ్మా, చాలా చదువుకున్నంత వరకు ఇంటి పనులు అవన్నీ చూసుకో, ఇంట్లో ఎవరు లేరు కదా. అన్ని రోజులు వాళ్ళ ఇంట్లో నానమ్మ ఉంటుంది, ఆవిడ చూసుకుంటుంది. ఇప్పుడు ఆవిడ లేరు, చనిపోయారు. ఇంట్లో ఎవరు లేరు. కోళ్ళు అవి ఇవి అన్నీ ఉంటాయి కదండి, గేదెలన్నీ. ఇంట్లో ఒక మనిషి ఉండాలి, మేము వ్యవసాయానికి వెళ్ళిపోతాం, ఎవరు లేకపోతే బాగోదు, చాలు నువ్వు ఇల్లు చూసుకొని చెప్తారండి. అమ్మాయికి ఇష్టం లేకపోయినా కూడా వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోరు. సరే అని ఇంట్లో ఉంటుంది అనమాట. ఇవన్నీ ఎందుకంటే తెలుసుకోండి, 4 విషయాలు తెలుసుకోవాలి కదా, అందుకని చెప్తున్నాను. తమ్ముళ్ళు మాత్రం స్కూల్కి వెళ్ళి వస్తూ ఉంటారు. కొన్ని రోజులు అవగానే అమ్మాయి కొంచెం పెద్దది అవగానే, విలేజ్లో అన్నీ అంతకుముందంతా తొందరగా పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు కదండి, ఎక్కువ రోజులు ఉంచుకోరు. అలా పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు ఒక సంబంధం వస్తుంది అనమాట. ఫస్ట్ ఆ సంబంధమే వస్తుంది. చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ వచ్చేది మంచి సంబంధం, అది కుదుర్చుకోవాలని చూస్తూ ఉంటారు. ఇప్పటికి కూడా అలానే చూస్తున్నారండి. అబ్బాయి బాగా చదువుకుంటాడు, ఒక ప్రైవేట్ కంపెనీలో మంచిగానే సంపాదిస్తున్నాడు, తల్లిదండ్రులు ఉన్నారు, ఆస్తి పాస్తులు ఏమీ లేదు, సొంత ఇల్లు ఉందని, అద్దిల్లు అనమాట, సొంత ఇల్లు లేదు. సరే మంచి అబ్బాయి, వెనకాల ఏమీ ఇది లేదు, పీస్ఫుల్గా ఉండొచ్చు అని చెప్పేసి ఇంకా ఒకళ్ళు తెలిసిన వాళ్ళ దగ్గర వీళ్ళే చెప్తారు, పలానా చోట ఒక అబ్బాయి అందిస్తారంటే కనుక్కోండి అంటారు. వాళ్ళు వచ్చి చెప్తారు, ఇట్లా విలేజ్లోనే ఉన్నారు, అమ్మాయి పెద్దగా చదువుకోవాలా, 10th చదువుకుంది,
అయితే 1 ఎకరం పొలం ఇస్తారు, ఒక స్థలం ఇస్తారు ఇల్లు కట్టుకోవడానికి. మీరు ఇల్లు కట్టుకోండి, ఇంతవరకు ఇస్తారు, నగనట్లు పెద్దగా వెయ్యరు అని అన్నీ చెప్తారనమాట. చెప్పగానే ఇంకా వీళ్ళ అమ్మ నాన్న అనుకుంటారు, మనకెటు ఇల్లు లేదు, పొలం కూడా ఇస్తామంటున్నారు, సంవత్సరం అవగానే మనకు ఒక అమౌంట్ వచ్చింది, వాళ్ళకే ఇస్తే పండించి మనకు ఒక అమౌంట్ ఇస్తారు, డబ్బులకు డబ్బులు వస్తాయి, స్థలం ఉందంటున్నారు, మనం మెల్లగా ఇల్లు కట్టుకోవచ్చు. ఇప్పుడు మనకి స్థలం కొనే ఇది కూడా స్తోమత కూడా లేదు, అబ్బాయి తెస్తే అద్దె కట్టుకోవడం తినటం వరకే ఉంది, చేసుకుందామంటే ఫస్ట్ ఆ అబ్బాయి ఒప్పుకోడు అనమాట. చదువుకోని అమ్మాయిని నేను చేసుకోను, చదువుకున్న అమ్మాయిని చేసుకుంటే ఉద్యోగానికి వెళ్ళిద్ది, ఇద్దరం సంపాదించవచ్చు అంటే కాదు కాదు, నువ్వు ఈ అమ్మాయినే చేసుకో, పొలం ఇస్తామంటున్నారు, పొలం చాలా రేట్లు పోతాయి, మీరిద్దరు ఉద్యోగం చేసినా కూడా లైఫ్ లాంగ్ చేసినా కూడా అంత రాదు, నువ్వు ఒప్పుకో అని చెప్పి ఫోర్స్ చేసి ఒప్పిస్తారు. వీళ్ళు ఆస్తి కోసమే చేసుకుంటున్నారు. సరేనా ఒప్పుకుంటారు, చూస్తారు, చేసుకుంటారు. ఈ అమ్మాయి వచ్చేసిన తర్వాత ఇంకా ఈ తల్లిదండ్రులు కొన్ని రోజులకి చెప్పి చూపిస్తూ ఉంటారు, చదువుకోలేదు, నగనట్లు లేవు, ఏమీ లేదు, అది ఇదని సూటిపోటి మాటలు అంటూ ఉంటారు. ఈ అమ్మాయికి బాధేస్తుంది. అలానే కొంతమంది ఈ అమ్మాయి దగ్గర నగలు లేవని పెద్దగా మాట్లాడరు, ఇరుగు పొరుగు వాళ్ళు, బంధువులు కూడా పెద్దగా చూడరు. అప్పుడు ఈ అమ్మాయి అనుకుంటుంది, మనం ఎలా కొంచెం కొంచెం నగలు చేయించుకుందాం. వాళ్ళ అమ్మలు చూతారమ్మా, సంవత్సరం మీకు డబ్బులు ఇస్తున్నాం కదా, దాంతో ఏమన్నా కావాలంటే చేసుకో అని చెప్తారు. అది వాళ్ళ హస్బెండ్ దగ్గర వచ్చి చెబితే ఆ అబ్బాయి అంటాడు, వద్దు, ఆ డబ్బులన్నీ తీసి మనం బ్యాంకులో వేసుకుందాం, దాచిపెట్టుకొని మనం మెల్లగా ఇల్లు కట్టుకుందాం, ఇంకొంచెం లోన్ వేసుకొని ఆ డబ్బులతో నగలొద్దు, ఫస్ట్ ఇల్లు, ఆ తర్వాతే చేయించుకోవచ్చు. మంచి అబ్బాయి, ఫస్ట్ ఒప్పుకోలేదు కానీ తర్వాత బాగానే చూసుకుంటున్నాడు భార్యని. ఈ తల్లిదండ్రులు కొంచెం ఏజ్డ్ పర్సన్స్, అందుకని ఏం చేస్తా అంటే ఇంటి బాధ్యత అంతా ఈ అమ్మాయికి అప్పచెప్పేశారండి. డబ్బులు ఇస్తాడు, నీకేం కావాలో కొనుక్కో, అన్నీ నువ్వే చూసుకో, నాకు కుదరదు, నేను కొంచెం దూరం వెళ్ళాలి కదా, పొద్దున్న వెళ్ళిపోతాను, నాకు టైం ఉండదని ఇచ్చేస్తాడు. ఇంక ఇప్పుడు ఈ అమ్మాయి అనుకుంటుంది, చాలామంది అంటారు చదువుకున్న వాళ్ళే తెలివిగలవాళ్ళు, చదువుకోని వాళ్ళకి తెలివి ఉండదు అంటారు. అది తప్పండి, చదువుకోని వాళ్ళు కూడా తెలివిగలవాళ్ళు ఉన్నారు. ఈ అమ్మాయి అనుకుంటుంది, ఒక గోల్ ఫిక్స్ చేసుకుంటుంది, ఎలా అయినా సరే మనం నగలు కొనుక్కోవాలి, మనం కూడా మంచిగా వేసుకోవాలి, నగలు లేదని అందరు చిన్న చూపు చూస్తున్నారు కదా అని మనసులో ఒక గోల్ని ఫిక్స్ చేసుకుంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఏం ఫిక్స్ చేసుకోవాలి, మనం ఏదన్నా సాధించాలంటే మనసులో ఒక గోల్ని ఫిక్స్ చేసుకోవాలి, ఇది మనం ఎలా అయినా సరే సాధించి తీరాల్సిందే అని గట్టిగా ఫిక్స్ అయ్యామనుకోండి, దాన్ని సాధించే తీరుతాము. సరేనా? ఈ అమ్మాయి అలా ఒక గోల్ ఫిక్స్ చేసుకొని వీళ్ళు ఇచ్చే డబ్బులు గ్రాసరీస్కి కానీ అన్నిటికీ ఇంకా సమస్త ఈ అమ్మాయి చేతికి ఇచ్చేస్తాడు, చూసుకో అని చెప్పేసి. ఆ తర్వాత ఏం చేస్తుందంటే అమ్మాయి చక్కగా తెలివిగా తక్కువ రేట్లో ఉన్న దగ్గరికి వెళ్ళి, మీకు ఎప్పుడు నేను చెప్పేదే, తను అదే ఫాలో చేసింది, నేను చెప్పి ఫాలో చేయలేదు, తనంతట తనే ఫాలో చేస్తాను. సరేనా? మనకు అంతకుముందు తెలియదు కదండి, వాళ్ళ పిల్లలు పుట్టక ముందు మనకి ఏ విషయం తెలియదు. వాళ్ళ పిల్లలు మన ట్యూషన్కి వచ్చిన తర్వాత ఆవిడ తన పర్సనల్స్ కూడా కొన్ని నా దగ్గర చెప్పుకుంటూ ఉండేవాళ్ళు, అలా చెప్పారనమాట. ఇంకా పిల్లలు పుట్టక ముందు జరిగింది. ఏం చేసేవాళ్ళు అంటే ఇచ్చిన డబ్బులన్నీ ఇలా జాగ్రత్త చేసుకునేవాళ్ళు. హస్బెండ్ తన ఖర్చులకి 1500 అలా ఇచ్చేవాళ్ళంట. అది ఎలా సేవింగ్స్ చేశారంటే కిచెన్ సేవింగ్స్ అండి. ఇది వచ్చి తను కిచెన్లో సేవింగ్స్ చేసింది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది తనకి అలవాటు అంటే వాళ్ళ అమ్మోళ్ళ ఇంటి నుండి వచ్చిందనమాట. చిన్నప్పటి నుంచి వాళ్ళ నానమ్మ అమ్మ ఎలా సేవింగ్స్ చేస్తారు ఇవన్నీ చూసి వాళ్ళు కిచెన్లోనే ఓ డబ్బాలో పెట్టుకొని జాగ్రత్తగా ఒక చోట ఎవరికి తెలియని చోట పెట్టుకునేవాళ్ళంట. ఇప్పుడు మన ఇంటికి చూస్తే మన ఇంట్లో వాళ్ళు తిరుగుతూ ఉంటారు, బయట వాళ్ళు కూడా వస్తూ ఉంటారు, సమ్టైమ్స్ చుట్టాలు ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు, ఇరుగు పొరుగు వాళ్ళు, అందుకని తెలియకుండా జాగ్రత్తగా పెట్టుకునేవాళ్ళంట. అది చూసి తిను కూడా అలానే ఫాలో అయింది. కిచెన్ సేవింగ్ టిప్స్ ఇది, మీరు కూడా చెయ్యండి ఈ పద్ధతి నచ్చినట్లయితే. ఇది అందరికీ తెలిసిన పద్ధతే, అయితే కొంతమంది చెయ్యరండి, చేసినట్లు చేసి ఏదన్నా అవసరం రాగానే తీసి ఖర్చు పెట్టేసుకుంటారు. ఈ అమ్మాయి అలా కాకుండా ఒక డబ్బీలాగా పెట్టుకుందనమాట. ఇందులో ఎంత ఫుల్ అయిద్దో, ఫుల్ అయ్యే వరకు మనం తీయకూడదని ఇలా రోజువారి ఖర్చుల్లో నుంచి హస్బెండ్ ఇచ్చిన 1500 గ్రాసరీస్ అవి ఇవి కొంటే ఇవన్నీ తీయకుండా లెక్క పెట్టకుండా అందులో వేస్తూ వచ్చేదంటండి. ఫుల్ కుక్కి పెట్టి ఇంకా పట్టదు అన్నప్పుడు తీసి కౌంట్ చేసిందంటండి. వాళ్ళ అత్తగారు మామగారు నిద్రపోయేటప్పుడు తన రూమ్లో తలుపులు వేసుకొని మెల్లగా, చేంజ్ కూడా ఉంటుంది కదా, సౌండ్కి లేవచ్చు, ఏం తెలియకుండా జాగ్రత్తగా మెల్లగా వేసి కౌంట్ చేసిందంటండి. దగ్గర 80,000 రూపీస్ వచ్చిందంట తనకి.
ఇది ఎన్ని రోజులు పట్టింది అవన్నీ నాకు తెలియదు. ఆ డబ్బా ఫుల్ అయ్యే వరకు తీయదండి. ఇంకా తీస్తే 80,000 రూపీస్ అంటండి. మంచి అమౌంట్ కదా, చాలా ఆశ్చర్యపోయిందంట. ఇంత మా అమౌంటా అని. ఇంకా ఎలా అంటే ఇంకా కొంత డబ్బుని విడిగా పెట్టేదంట. ఇది రోజువారీ సేవింగ్స్ అనమాట. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మోళ్ళు పండగలకి వాటికి బట్టలు కొనుక్కోమని డబ్బులు ఇచ్చేవాళ్ళు. అది వేరే చోట సేవింగ్స్ చేసేది. హస్బెండ్ ఇచ్చే డబ్బులతో అది కూడా సింపుల్గా తీసుకొని దాన్ని కూడా సేవింగ్స్ చేసేది. అది విడిగా పెట్టుకునేది. ఇప్పుడు 80,000 అంటే అప్పుడన్నీ ఆ అమ్మాయి కొనేటప్పుడంతా ఎంత 15,000, 12,000 ఈ రేంజ్లోనే ఉందంటండి. ఇంకా ఇప్పుడు దీనికి నగలు ఏమీ లేదు కదా, తాళి చైన్ కూడా లేదు. ఒక సన్న చైన్ వేసారంట వాళ్ళ ఇంట్లో. వెళ్ళి తనే ఓన్గా ఎవరిని పిలవకుండా, ఎవరన్నా పిలిస్తే అందరికి తెలిసిద్ది ఈ విషయం, ఎవ్వరికి తెలియకూడదని చెప్పేసి వెళ్ళి ఒక చోట ఒక షాప్లో తెచ్చుకునేదంట. తాళి చైన్ తెచ్చుకుందండి 3 సెవర్లో ఫస్ట్. తర్వాత ఇక్కడ వాళ్ళని నల్లపూసలు గొలుసు వేయరు కదా, ఒక హారం తెచ్చుకుందంట. నెక్స్ట్ వచ్చి హారం అంటే పెద్ద పెద్ద గ్రామ్స్, ఎక్కువ గ్రామ్స్ బట్టి కాదు, తన అమౌంట్ చేరింది దాన్ని బట్టి ఒక 80,000 చేరిందని ఇప్పుడు తెలిసిపోయింది. ఆ డబ్బీలో 80,000 చేరిద్దని. 80,000 తర్వాత తన బట్టలకి వాటికి ఇచ్చే అమౌంట్ ఉంటుంది కదా, అది కలిపేసి ఇలా 3 సెవర్లు 4 సెవర్లు ఎంత వస్తుందో అంత తీసి పెట్టుకునేది. అప్పుడు బాగానే వస్తుంది కదండి, 15,000 అన్నా కూడా మంచిగానే వస్తుంది కదా దాంతో. ఇంకా తర్వాత ఒక హారం, ఒక నెక్లెస్, బ్యాంగిల్స్, 2-3 విధాల కమ్మలు. ఇంతవరకు సేవింగ్స్ చేసి అయితే ఒక్కరోజు కూడా పెట్టుకోలేదంటండి. ఒకరోజు హస్బెండ్తో చెప్తుందంట, ఏమండి డబ్బులు దాచిపెట్టి ఇలా నగలు అని వస్తే ఆయనేమనుకున్నాడు, నన్ను డబ్బులు దాచిపెట్టి నగలు కొనిపించమంటుంది అనుకొని. లేదమ్మా, చూస్తున్నావు కదా ఆ వచ్చే డబ్బులన్నీ, పొలం మీద వచ్చే డబ్బులన్నీ దాచిపెడుతున్నా, తొందరలో లోన్ వేసి ఇంకొంచెం నేను ఇల్లు కడదాం అనుకుంటున్నాను. ఇప్పుడు అన్నీ అడక్క, ఇంతకుముందే చెప్పాను కదా, నేను నీకు తప్పకుండా చేయిస్తాను, నగలే కదా చేయిస్తాను. మనం ఇల్లు కట్టుకున్నాం అనుకో, తర్వాత మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మనం అక్కడికి వెళ్ళకపోయినా కూడా రెంట్కి వదిలేసేయచ్చు. ఆ రెంట్ వచ్చింది కదా, దాంతో నీకు నగలు చేయిస్తాను. లోన్ కొంచెమే తీసుకుంటా, నేను సేవింగ్స్ చేసిన డబ్బులు ఉన్నాయి విడిగా, చాలకపోతేనే లోన్ తీస్తా. లోన్ తీయలేదనుకో నా శాలరీతో నేను నీకు నగలు చేయిస్తాను, అవసరపడక అంటే. లేదండి నేను మీకు చెప్తాను ఉండండి అని వెళ్ళి తీసుకొచ్చి చూపించిందంట. నేను మీరు ఇచ్చే మనీతో రోజు ఇలా సేవింగ్స్ చేసి ఇన్ని సంవత్సరాలుగా దాదాపు 5-6 ఇయర్స్ దాచిపెట్టిందంటండి. ఇలా ఇన్ని వస్తువులు కొనుక్కున్నాను చూడండి అని చూపించగానే ఆయన షాక్ అయిపోయారంట. అలానా, ఒక్కసారి కూడా ఒక్కటి కూడా చూపించలేదంటే ఇప్పుడే ఎవరికి చెప్పకండి, నేను మా ఇంట్లో కూడా ఎవరికి చెప్పలే, మా అమ్మ వాళ్ళకి కూడా, మీరు అత్తయ్య మామయ్యకి ఎవరికి చెప్పొద్దు. కొన్ని ఉన్నాయి అవి చేయించుకున్న తర్వాత అప్పుడు వేసుకుంటా, అంతవరకు నేను వేసుకోను. అవి కూడా చేయించుకున్న తర్వాతే, అప్పటి వరకు మనం ఎవరి దగ్గర చెప్పొద్దు అంటే చాలా సంతోషపడ్డాడంట. చదువుకోని అమ్మాయి ఏం పనులు చేస్తుంది, ఇంట్లో పనులు చేసుకోవడం వరకే, మనం ఎలా ఈ అమ్మాయిని పెట్టుకొని మన జీవితాన్ని కొనసాగిస్తాము, మనకు సపోర్ట్గా లేదే, చదువుకున్నట్లే జాబ్కి వెళ్ళేదే, తెలివితేటలు కూడా ఉండవు. పల్లెటూరు అమ్మాయి 10th వరకే చదువుకుంది, సిటీలో అయితే అన్ని విషయాలు తెలుస్తుంది అలా అనుకుంటారు సిటీలో ఉన్నోళ్ళు. ఏం పల్లెటూరులో ఉన్నోళ్ళకి ఏం తెలియకుండా ఎలా ఉంటారండి, వాళ్ళు అన్నీ చేస్తారు కదా. ఏమంటే కొంతమంది ఉద్యోగానికి వెళ్ళరు ఆ కాలంలో, ఇప్పుడు అందరూ అక్కడ వాళ్ళు కూడా బాగా చదువుకొని ఉద్యోగానికి వెళ్తున్నారు కదా అని అనుకున్నాను. లేదమ్మా ఇప్పుడు నాకు దిగులే లేదు, నువ్వు తెలివిగలదానివి, గట్టి అమ్మాయివే, ఇన్ని నగలు చేయించుకున్నావు, చాలా గ్రేట్ నువ్వు అని అంత సంతోషపడ్డాడంటండి వాళ్ళ హస్బెండ్. ఇంకా ఆ నగలన్నీ అలానే పెట్టేసి దాచిపెట్టేసి ఎవరికి చెప్పొద్దండి. ఆ అబ్బాయి ఎవరికి చెప్పలే, ఇల్లు తర్వాత ఇల్లు కట్టుకున్నారు. ఇక్కడ పిల్లల చదువులకి అది చెన్నైలో బాగుంటుందని వాళ్ళు అక్కడికి వెళ్ళాలి, అది కొంచెం దూరం, అది అద్దెకి ఇచ్చేశారు. తర్వాత వాళ్ళ హస్బెండ్ కొన్ని నగలు చేయించారంటే ఇప్పుడు చాలా నగలు ఉన్నాయండి అమ్మాయి దగ్గర. అలా ఆడవాళ్ళు చదువు సంబంధం లేదనమాట. ఇక్కడ నేను చెప్పొచ్చేది చదువే ఉందండి, మనం మంచిగా తెలివితేటలతో ఉంటే చక్కగా ఎవరైనా దాచిపెట్టుకోవచ్చు. ఇప్పుడు వచ్చి తను ఇంత పెరిగిపోయింది కదా, గోల్డ్ కాయిన్స్ కొంటుందంటండి, చిన్న చిన్నవి, అలా ఎంత ఉంటే అంత తీసుకెళ్ళి వెంటనే కొనుక్కుంటుందంట. మాకు ఇక్కడ దగ్గరలోనే జిఆర్టీ ఉంది, అక్కడికి వెళ్ళి చిన్న చిన్న కాయిన్స్ 1000, 2000 ఉందనుకోండి ఒక కాయిన్, 5000 ఉంటే ఒక కాయిన్, ఎట్లా దొరికితే అలా దాచిపెట్టకుండా డబ్బీలు వేసి, ఇప్పుడు గోల్డ్ రేట్ పెరిగిపోయింది కదండి, అందుకని అప్పుడప్పుడు వెళ్ళి తెచ్చుకుంటున్నాను, చూపిస్తానన్నది. తను కనుక చూపిస్తే వీడియో చేసుకుంటానంటే ఇక్కడ ఎవరికి తెలియలేదండి నేను వీడియో చేసేది. కొంతమందికి తెలుసు, ఒక 2-3 తెలుసు, ఎవరికి తెలియదు.
చెప్పినా కూడా కుళ్ళుకోరు వాళ్ళు. చూపిస్తే కనుక చేసుకోవచ్చా అని అడిగితే చేసుకోమంటే కనుక మీకు చూపిస్తాను. చెప్పింది అన్ని చిన్న చిన్న కాయిన్స్. ఎందుకంటే మీకు చూపించేది మీరు చూసి ఓహ్ ఇలా కూడా అందరు కొని పెట్టుకుంటున్నారా, నేను ఇంతకుముందు చిన్న చిన్నవి చూపించాను కదా, తను కూడా చెప్తుంది ఉన్నాయి నా దగ్గర చిన్న చిన్న కాయిన్స్ చాలా పోగు చేస్తున్నా నేను. అన్నీ అయిన తర్వాత నగలు చేయించుకోవాలంటే చేయించుకుంటా, లేకపోతే అమ్మేస్తాను రేట్లు ఎక్కువ అయితే, అప్పుడు నాకు మంచి లాభం వస్తుందని నేను చేసుకుంటున్నాను. నా వల్ల అయింది నేను అని చెప్పింది అనమాట. వాళ్ళ హస్బెండ్ ఏమన్నారండి, డబ్బులు ఇచ్చేస్తారు ఇంటి ఖర్చులకు, తనే అన్నీ చూసుకుంటుంది అనమాట. అలా ఇందులో ఏముందండి, చదువుకున్నోళ్ళు, చదువు రానోళ్ళు, సిటీ వాళ్ళు, విలేజ్ వాళ్ళు, అలా ఏమీ లేదు. ఆడవాళ్ళు ఎప్పుడైనా తెలివిగలవాళ్ళు. ఇక్కడ తను చేసింది ఏమంటే, బట్టలకి ఇచ్చినా కూడా విచ్చలవిడిగా బట్టలు కొనుక్కోకుండా తనకి ఎంతవరకు అవసరం అలాంటి బట్టలు కొనుక్కొని మిగిలినన్నీ దాచిపెట్టుకుంది. ఆ అమ్మాయి గోల్ ఏంటి, నగలు చేయించుకోవాలి, మనం అందరిలాగా వేసుకోవాలి, మనల్ని ఎవరు చెప్పకూడదు అనే దాంతో ఒక లక్ష్యం పెట్టుకొని చేయించుకుంది. బాగుంది కదా. మనం కూడా ఎందుకు చేయించుకోకూడదు అలా? ఇప్పుడు అమ్మే రేట్లు ఎక్కడండి చేయించుకుంటాం అని మీరు అనొచ్చు. సరే అలా చేయించకపోయినా కూడా డబ్బులు దాచిపెట్టుకోవచ్చు కదా. ఆ డబ్బులను దాచిపెట్టి ఎందులోనే వేస్తే మనకి ఇంకా ఎక్స్ట్రా 10 రూపాయలు దొరికింది కదా దానివలన. అలా మనం పెంచుకుంటూ పోవచ్చు కదా మనీని. ఎందుకు మనం మనీని వేస్ట్ చేయాలి? ఎప్పుడు చూసిన చీరలు అవి ఇవి కొనిపెట్టుకున్నాం అనుకోండి, దానివలన ఉపయోగం ఏంటి? కొనుక్కోవచ్చు. మరి వేలు వేలు ఇచ్చి కొంతమంది చూసారంటే విపరీతంగా కొంటారండి. అయితే వాళ్ళ దగ్గర గోల్డ్ తక్కువగా ఉంటుంది, శారీసే ఎక్కువగా ఉంటుంది. ఒక అవసరానికి మనం డబ్బు లేదనుకోండి, గోల్డ్ ఉందనుకోండి, మనకి హ్యాపీగా ఉండొచ్చు కదా, ప్రశాంతంగా నిద్రపోవచ్చు. దొరక్కపోయినా కూడా మనం దీన్ని పెట్టుకొని ఏమైనా చేసుకోవచ్చు అనే తృప్తితో ఉండొచ్చు. శారీస్ని తీసుకెళ్ళి ఇస్తే పెట్టుకుంటారా? పెట్టుకోరు కదండి. అందుకని అది కాకుండా ఇంకా చాలా యాప్స్ డౌన్లోడ్ చేసుకొని అందులో పర్చేజింగ్ చేస్తూ ఉంటారు. అది అవసరం అనవసరం అని కూడా ఉండదండి ఈ మధ్యకాలంలో. అలా అన్నీ చేయకండి. తను చూడండి చక్కగా దాచిపెట్టుకొని కిచెన్లోనే దాచిపెట్టేది. ఆ డబ్బీనే, వేరే డబ్బీని యూజ్ చేసేది కాదు. అది కరెక్ట్గా 80,000 అయింది అంటండి. అంతవరకు అందులో కుక్కి పెట్టి ఇంకా పట్టదన్న సమయంలో తీస్తుంది అనమాట. తను 2 సేవింగ్స్ చేస్తుంది. ఇలా బట్టలకి వాటికి వీటి ఇచ్చేది విడి సేవింగ్స్, రోజువారీ ఇచ్చేది అది. ఇలా అదే ఒక నెలకి ఇంతనే ఇచ్చేస్తారు అందులోవి. ఇలా చేయడం వల్ల తను చూసారా, ఇప్పుడు మనం నగలు చేయించుకోలేని పరిస్థితిలో ఉన్నామండి. రేట్లు విపరీతంగా అయిపోయింది కదా. లేదు పర్వాలా, మేము కూడా ఇలా చేస్తాము, ఒక డబ్బీ పెట్టుకుంటాము, లేకపోతే వేరే విధంగా అయినా చేస్తాము, చేసి ఎంత వచ్చింది అంత అమౌంట్కి గోల్డే కొనుక్కుంటాము మేము అనుకుంటే కొనుక్కోండి, ఎంత వస్తుందో అంత కొని పెట్టుకోండి, సరేనా? ప్రతి ఒక్క ఆడవాళ్ళు ఇంకొక విషయం, ఊరికే కూర్చోకూడదండి. మన ఒంట్లో శక్తి ఉన్నంత వరకు మనం కష్టపడాలి, ఎలా అయినా సంపాదించాలి. ఎలా అయినా అంటే ఏంది, ఇంట్లో ఉండైనా సరే, బయటకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఇంట్లో ఉండి ఆలోచించాలి. ఇంట్లో కూర్చొని మనం ఏమేం చేయగలం, ఏదో ఒకటి సంపాదించాలి. ఒక రోజుకి ఒక 50 రూపీస్ అన్నా సంపాదిద్దాం. ఇలా ఆలోచిస్తే బోల్డ్ మార్గాలు దొరుకుతాయి. లేదు బయటికి వెళ్ళి సంపాదించగలం అంటే బయటికి వెళ్ళండి. అయితే ఊరికే మాత్రం ఎవరు కూర్చొని టైం వేస్ట్ చేయకండి. పోయిన టైం తిరిగి రాదనమాట, సరేనా? ఇప్పుడు నేను ఎందుకు వీడియోస్ తీస్తున్నా, నేను చాలా కష్టపడ్డా, ట్యూషన్ తీసా, బట్టలు కుట్టాను, మీతో చాలాసార్లు చెప్పాను కదా. ఇప్పుడు హాయిగా కూర్చోవచ్చు నేను. దీంట్లో నాకేం డబ్బులు వస్తాయండి? పెద్దగా డబ్బులు ఏమి రావు కదా, ఎప్పుడో ఒకసారి వస్తుంది $100 అయితే, సరేనా? ఎందుకు చేస్తున్నా, ఏదో ఒకటి రానియండి వచ్చినంత వరకు, దేనికో దానికి ఉపయోగపడిద్ది కదా. ఊరికే కూర్చోకూడదు. ఇదేమన్నా మామూలు పనా వీడియోస్ తీసేది అనేది? కాదండి, చాలా కష్టం. అందరూ అనుకుంటారు ఏముందిలే ఏదో ఒకటి మాట్లాడి అందులో ఇది చేయటమే కదా అని. అలా కాదు, మాట్లాడే నాకు కష్టం, ఈ వెనక నుండి పని చేసే వాళ్ళకి కష్టం, అందరికీ కష్టమే. అయితే దానికి తగిన ఇన్కమ్ వస్తుందంటే ఇన్కమ్ లేదు, తక్కువే కదా. ఉన్నా కూడా సరే పెడదాం, అదొకటి. ఇంకోటి వచ్చి మీరు ఆశగా అడుగుతున్నారు కదా వీడియోస్ పెట్టండి అని, అది ఒక రీజన్ అండి. మనీ తక్కువగా వచ్చినా కూడా ఎప్పుడో వస్తుంది, నెల నెల రావడంలా ఉన్నా కూడా మీరు అడుగుతున్నారు, సరే చేద్దాం, మనకు తెలిసిన విషయాలు చెప్దామని చేస్తున్నాం, మీరేమీ లేదు. ఇలా ప్రతి ఒక్క ఆడవాళ్ళు ఏముంది అనుకోకుండా చెయ్యండి. కిచెన్ సేవింగ్స్ కూడా చేయండి. అయితే జాగ్రత్త చేసుకోండి. అందరికీ తెలిసేలాగా పెడితే అవసరాలకు అడగొచ్చు, కొంతమంది తెలియకుండా కూడా తీయొచ్చు అవసరానికి, అప్పుడు మనం ఏం చెప్పలేము. అందుకని జాగ్రత్త చేసుకోండి. కిచెన్లో ఆ కాలంలో, పాత కాలంలో అన్నీ వంటింట్లోనే సేవింగ్స్ ఉండేవండి కదా. కుండల్లో పెట్టి వేరేట్లో పెట్టి ఆడవాళ్ళు జాగ్రత్త చేసుకున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఇది చూసేసి
దీన్ని ఒక మంచి ఎగ్జాంపుల్గా తీసుకొని మీరు కూడా మీ వలన అయినంత మీరు 80,000 చేయాలని లేదు. ఎంత ఇది 8,000 చెయ్యండి, పర్వాలేదు. 8,000 ఏమో ఒక చిన్న అమౌంట్ ఏం కాదు, పెద్ద అమౌంట్. చెయ్యండి. అయితే తప్పకుండా సేవింగ్స్ చేయండి. ఇంకా వీడియోస్ ఉన్నాయి, పెడతానండి. మీరు నాకు సపోర్ట్ చేయండి, మంచిగా వ్యూస్ వచ్చేలాగా, సరేనా? కష్టానికి తగిన ప్రతిఫలం ఉండాలి కదా, చేయండి, సరేనా? మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.